అవేంటి 10th రిజల్ట్స్ వచ్చాయే నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అవునా కంగ్రాట్స్ ఒక్క నిమిషం ఏం చేస్తున్నారే పంచదార డబ్బాని ఖాళీ చేస్తున్నారా నాన్న అక్క 10వ తరగతి పాస్ అయింది నాన్న నాకు తెలిసే అలా అదృష్టవంతురాలని అందుకే ఇలా పాస్ అయిందా అలా మంచి సంబంధం కుదిరింది నాన్న నాకు పెళ్ళేంటి నాన్న నా వయసు ఎంతని ఆడపిల్లకి వయసుతో పని ఏంటమ్మా మనసుతో కూడా పని లేదా నాన్న అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం నీకు చెప్పేంతటి దాన్ని కాదు నాకు ఇప్పుడే పెళ్ళొద్దు 10వ తరగతి పాస్ అయ్యాను ఇంకా చాలా చదవాలి ఆకాశంలో హీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది నీకు ఈడు జోడు బాగుంటుంది నాకు నచ్చాడు అంతే నాన్న అక్క నా జీవితం అయిపోయింది అది నాకు కనిపిస్తుంది కనీసం నువ్వైనా బాగా చదువుకో ఏడోక అక్క నాకు ఏడుపు వస్తుంది ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది ఏయ్! ఇలా ఏడ్చి పెడపప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి ఆ 3 ముళ్ళేదో వేయించుకొని నా పరువు నిలబెట్టు ఏం చెప్తున్నా సంగతి తెలుసుగా మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళాడక పెళ్లి మీకు కాదు నా కూతురికి త్వరగా రండి తల్లిని దీవించి వెళ్ళరండి ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని పెళ్లి చూడు ఎంత బాగా చేస్తున్నారో అవునే నీ బొంతే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు ఎవ్వరికి అది పట్టదు ఎంతసేపటికి పెళ్లి భోజనాలు పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే అవునే పెళ్లికి పిలిచారు వచ్చాము తిన్నాం పోయాం అన్నట్టే ఉండాలి పద పద గీత నా బ్యాగ్ తీసుకురా పిల్లలేరే శ్వేత లత నాన్న వెళ్తున్నారు అలాగేనమ్మా ఏంటి మీరు ఆడుకుంటూ ఉండండి నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా ఓకేనా బాయ్ ఆడుకోండి ఏమండి ఒక్క నిమిషం కాలేజీలో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు చాలా రోజుల నుండి అడుగుతున్నానండి ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా ఓకేనా బాయ్ ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు చదివి ఎవరిని ఉద్ధరిద్దామనో జాబ్ చేస్తా ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య పిల్లల్ని ఏం చేస్తావు అన్న చదువు చదువు అని అంత తాపత్రయపడేదానివి అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఆయన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం బరువు బజార్కి ఎక్కినట్టే అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా అత్తయ్య నోరు మూసుకో అవతలికి పో రే దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా నువ్వు వెళ్ళు అమ్మా నీకేం తెలియదు నువ్వు ఊరుకో గీత వెళ్ళొస్తాను కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను ఏమే చూస్తా ఎన్నాళ్ళు ఇలా సాగిస్తావో నేను చూస్తా అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే అమ్మా నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం అదేం లేదమ్మా పద హలో హలో మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు.
వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో సోకాలు తీస్తున్నావు? అత్తయ్య ఆయన కాల్ చేసి రోడ్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో! ఊసే, ఎంత పని చేస్తావే? చదువు చదువు అంటూ వాడిని పొట్టన పెట్టుకున్నావు కదే. నీ చదువు చట్టు వండలు గాను బాగుండదు కదే. ఉద్దరిద్రం అన్నది కదే. రే కుమార్, అయ్యో! నా కొడుకు చంపి నా ఇంట్లోనే ఎలా తిరుగుతున్నావే నువ్వు? నా కొడుకును మింగేసిన తిమింగలంవే నువ్వు. వాడిని నిప్పుల్లో కాల్చేసి ఇప్పుడే మొహం పెట్టుకునే వాడి దగ్గర దీపం వెలిగిస్తున్న సిగ్గు లేకుండా. పోవే, బయటకు పోవే నువ్వు. అత్తయ్య చంపలే, చంపేస్తా నేను.